రూమ్కి వెళ్ళి ఏం చేయాలి? అప్పుడు ఇంకేం ఇప్పుడు తీసుకొచ్చారే చిన్నబాబు రాడు నమ్ముతాను. నమ్మాయి చిన్నబాబు నమ్ముతావా? నమ్మరా చిన్నబాబు. చిన్నబాబులో వీడికి ముక్కు ఉంది కదా, చిన్నబాబులో వీడికి చెవులు ఉన్నాయి కదా, చిన్నబాబులో కన్ను ఉన్నాయి కదా, నమ్ము. ఎందుకు నమ్ము? అబ్జర్వేషన్. వెరీ గుడ్. అర్థమైనప్పుడు మీకు ఇప్పుడు చెప్పండి, మీరు అందరూ బాగా చదవరా? చదవగలరా చదవలేరా? ఎక్కడ లోపం వచ్చింది? అందుకే చెప్పాను నేను, సబ్జెక్ట్ చెప్పండి మీకు, సబ్జెక్ట్ ఎలా చదవాలో చెప్తాను. అర్థమైందా? ఇలా చెప్పడం ఎక్కడ విన్నారా? చెప్పేవారు లేకపోతే ఎలా ఉంటుంది. కాబట్టి మీ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత, మీ ఊరికి వెళ్ళిన తర్వాత చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకో, ఏం చేయాలి? మనం అడిగి నేర్చుకోవాలి. అడిగి నేర్చుకోవడం కూడా నేర్చుకోవాలి. మనం అడగడం నేర్చుకోవాలా, ఎలా నేర్చుకోవాలో కూడా నేర్చుకోవాలి మనం. అదేనా? ఇప్పుడు మీకు నేను సబ్జెక్ట్ చెప్తున్నానా, ఎలా చదువుకోవాలో చెప్తున్నాను మీకు? ఎలా చదువుకోవాలో నేర్చుకుంటే సబ్జెక్ట్ తనంతటానే. అర్థమైందా? ఆ డిఫరెన్స్ అన్నమాట. ఏ సబ్జెక్ట్ అయినా. కాబట్టి మనకి చాలా ఈజీ వస్తుంది. ఓకే, బాగుంది శ్రీరామ్.